Dear students, I am Ismail, lecturer in computer science. In this knowledge sharing session, let's discuss about Introduction to HTML. At the end of this session, a successful learner will be able to understand the basics of HTML, demonstrate HTML tags and attributes, demonstrate basic structure of HTML document, implement web pages using basic HTML tags. HTML introduction. HTML stands for Hypertext Markup Language. ఈ హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ని మనం స్టాటిక్ వెబ్ పేజెస్ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాం. దీన్ని మనం టిమ్ బెర్నర్స్-లీ అండ్ టీమ్ 1989లో క్రియేట్ చేయడం జరిగింది. HTML5 అనేది ప్రస్తుతానికి లేటెస్ట్ వర్షన్. 2012లో ఇది పబ్లిష్ అయింది. HTMLని వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి అలాగే ఫార్మాట్ చేయడానికి యూజ్ చేస్తాం. బేసిక్స్ ఆఫ్ HTML. HTML యూజెస్ ఎలిమెంట్స్ కాల్డ్ ట్యాగ్స్. ఇందులో మనకు ట్యాగ్స్ అనే వాటిని యూజ్ చేసి వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి ఫార్మాట్ చేయడానికి HTMLని యూజ్ చేస్తాం. ఈ HTMLలో మనం లెస్ దాన్ సింబల్, గ్రేటర్ దాన్ సింబల్స్ యూజ్ చేసి ట్యాగ్స్ని రాయడం జరుగుతుంది. ది నేమ్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ కేస్ ఇన్సెన్సిటివ్. అంటే మనం లెస్ దాన్ సింబల్, గ్రేటర్ దాన్ సింబల్ మధ్యలో రాసే ఎలిమెంట్ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్స్లో అయినా రాయొచ్చు, లోయర్ కేస్ లెటర్స్లో అయినా రాయొచ్చు, ఆర్ బోత్ అప్పర్ కేస్ లెటర్స్, లోయర్ కేస్ లెటర్స్ యూజ్ చేసి రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, టైటిల్ ట్యాగ్ ఇక్కడ అన్ని స్మాల్ కేస్ లెటర్స్లో ఉన్నాయి. ఇట్ కెన్ బి రిటన్ యాజ్ టైటిల్, ఇక్కడ టీ క్యాపిటల్ లెటర్లో ఉంది, ITLE స్మాల్ కేస్లో ఉన్నాయి. ఆర్ టైటిల్ వేర్ ఆల్ ది లెటర్స్ ఆర్ ఇన్ అప్పర్ కేస్. సో ఇక్కడ ఈ మూడు ట్యాగ్లు టైటిల్ ట్యాగే, ఈ మూడు ట్యాగ్లు కూడా సేమే. సో మనం ఒక ట్యాగ్ నేమ్ని అప్పర్ కేస్ లెటర్స్లో అయినా రాయొచ్చు, లోయర్ కేస్ లెటర్స్లో అయినా రాయొచ్చు, ఆర్ బోత్ అప్పర్ కేస్ లెటర్స్ అండ్ లోయర్ కేస్ లెటర్స్ యూజ్ చేసి అయినా రాయొచ్చు. దీన్నే మనం కేస్ ఇన్సెన్సిటివ్ అంటాం. HTML ట్యాగ్స్. HTML ట్యాగ్స్ అండ్ అట్రిబ్యూట్స్ని మనం HTMLలో బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అంటాం. అంటే వీటిని యూజ్ చేసి మనం HTML డాక్యుమెంట్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈచ్ ట్యాగ్ రిటర్న్ యూజింగ్ లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ సింబల్స్. సో ఖచ్చితంగా ప్రతి ట్యాగ్ని లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ సింబల్స్ మధ్యలోనే రాయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటే దీన్ని మనం లెస్ దాన్ సింబల్, P గ్రేటర్ దాన్ సింబల్ అని రాయొచ్చు. HTMLలో చాలా వరకు ట్యాగ్స్కి క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్ ఇలా రాస్తాం, /P లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్ మధ్యలో /P రాయాలి. బోల్డ్ ట్యాగ్ ఇది మనం టెక్స్ట్ని బోల్డ్గా చేయడానికి యూజ్ చేస్తాం. /B అనేది క్లోజింగ్ ట్యాగ్. ఇటాలిక్ ట్యాగ్ /I అనేది ఈ I ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్. సమ్ ట్యాగ్స్ డోంట్ నీడ్ క్లోజింగ్ ట్యాగ్స్. కొన్ని ట్యాగ్స్కి క్లోజింగ్ ట్యాగ్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ ట్యాగ్ IMG తీసుకుంటే మనం క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. దీన్నే మనం ఎంటీ ట్యాగ్ లేదా సింగిల్ ట్యాగ్ అంటాం. అంటే /IMG అనేది దీనికి ఉండదు. మరి దీన్ని ఎలా రాయాలి? లెస్ దాన్ IMG లాస్ట్లో గ్రేటర్ దాన్ సింబల్, అంటే ట్యాగ్ని క్లోజ్ చేసేటప్పుడే రాసి గ్రేటర్ దాన్ సింబల్ రాస్తాం. లైన్ బ్రేక్ ట్యాగ్ BR, హార్జాంటల్ లైన్ ట్యాగ్ HR కూడా క్లోజింగ్ ట్యాగ్స్ అనేటివి ఉండవు. HTML అట్రిబ్యూట్స్. ఈ అట్రిబ్యూట్స్ అనేది ట్యాగ్స్కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటిని విత్ ఇన్ ది ట్యాగ్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ ట్యాగ్ IMG, SRC ఈజ్ ఈక్వల్స్ టు sunrise.jpg, alt ఈజ్ ఈక్వల్స్ టు ఇమేజ్ ఆఫ్ సన్రైజింగ్. ఇక్కడ SRC మరియు alt అనేటివి అట్రిబ్యూట్స్, IMG ట్యాగ్కి అట్రిబ్యూట్స్. ఇవి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నాయి? sunrise.jpg అనేది ఇమేజ్ నేమ్ ఆర్ ఇమేజ్ లొకేషన్.
ఈ src అట్రిబ్యూట్ ద్వారా ఈ ఇమేజ్ లొకేషన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఈ ఇమేజ్ అనేది వెబ్ పేజ్లో డిస్ప్లే అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఆల్ట్ అట్రిబ్యూట్ ఎందుకు యూజ్ అవుతుంది? ఇమేజ్ డిస్క్రిప్షన్, ఇమేజ్ ఆఫ్ సన్ రైజింగ్ అనేది ఇమేజ్ డిస్క్రిప్షన్. ఎప్పుడైతే మనకు ఈ ఇమేజ్ నేమ్లో కానీ ఇమేజ్ లొకేషన్లో కానీ మనకు ఎర్రర్ ఉంటే ఆ ఇమేజ్ వెబ్ పేజ్లో డిస్ప్లే కాదు. అలాంటప్పుడు ఆ ఇమేజ్ డిస్క్రిప్షన్ని మనం డిస్ప్లే చేయాలంటే ఆల్ట్ అట్రిబ్యూట్ యూజ్ చేసి ఇమేజ్ డిస్క్రిప్షన్ని డిఫైన్ చేస్తాం. అబ్జర్వ్ హియర్ /greater అంటే ఇమేజ్ ట్యాగ్ క్లోజ్ చేసేటప్పుడు /greater క్లోజ్ చేసాం. అనదర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేసాం. ఇక్కడ అలైన్ అట్రిబ్యూట్ యూజ్ చేసి అలైన్కి వాల్యూ సెంటర్ అని ఇచ్చాం. వెల్కమ్ ఇస్ ది టెక్స్ట్ అంటే ఇక్కడ ఈ వెల్కమ్ అనే టెక్స్ట్ని సెంటర్ ఆఫ్ ది వెబ్ పేజ్లో డిస్ప్లే చేయమని చెప్పడం జరుగుతుంది. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML డాక్యుమెంట్. మనకు డాక్ టైప్ HTML అనేది ఆప్షనల్ ట్యాగ్. ఇది మనకు HTML అనేది ఈ డాక్యుమెంట్ అనేది HTML డాక్యుమెంట్ అని చెప్పడానికి యూజ్ చేస్తాం. HTML ట్యాగ్ అనేది ఓపెన్ ట్యాగ్ ఆర్ పేరెంట్ ట్యాగ్ అంటాం. ఈ HTML ట్యాగ్ కింద మనకు రెండు సెక్షన్లు ఉంటాయి, హెడ్ సెక్షన్, బాడీ సెక్షన్. హెడ్ సెక్షన్లో మనం వెబ్ పేజ్ టైటిల్ లాంటివి డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, టైటిల్ ట్యాగ్ టైటిల్ ఆఫ్ ది వెబ్ పేజ్, క్లోజింగ్ ట్యాగ్ ఫర్ టైటిల్ ట్యాగ్, దెన్ క్లోజింగ్ ట్యాగ్ ఫర్ హెడ్ ట్యాగ్. ఇక్కడ మనం ఏ ట్యాగ్ ఓపెన్ చేసినా దాన్ని అప్రాప్రియేట్గా క్లోజ్ చేయాలి. చూడండి, ఇక్కడ హెడ్ ట్యాగ్ ఓపెన్ చేసాం, తర్వాత టైటిల్ ట్యాగ్ ఓపెన్ చేసాం. కాబట్టి ముందు టైటిల్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి, తర్వాత హెడ్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. అంతేగాని ముందు హెడ్ ట్యాగ్ని క్లోజ్ చేసి తర్వాత టైటిల్ ట్యాగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో మనం ఏ ట్యాగ్ అయితే ముందు ఓపెన్ చేసామో దాన్ని లాస్ట్లో క్లోజ్ చేయాలి, లాస్ట్లో ఏదైతే ఓపెన్ చేసామో దాన్ని ఫస్ట్లో క్లోజ్ చేయాలి. ఇక్కడ టైటిల్ అనేది ఈ హెడ్ సెక్షన్లో లాస్ట్లో ఓపెన్ చేసాం కాబట్టి దాన్ని ఫస్ట్ క్లోజ్ చేసాం, తర్వాత హెడ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ బాడీ సెక్షన్. ఈ బాడీ సెక్షన్లోనే మనం వెబ్ పేజ్లో డిస్ప్లే అయ్యే కంటెంట్ మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. మెయిన్ కంటెంట్ ఆఫ్ ది వెబ్ పేజ్ మొత్తం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. తర్వాత బాడీ సెక్షన్ క్లోజ్ చేస్తాం. ఫైనల్గా HTML పేరెంట్ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తాం. HTML ఇంప్లిమెంట్ చేయడానికి మనకు ఏం రిసోర్సెస్ కావాలి? మనకు టెక్స్ట్ ఎడిటర్ అనేది సరిపోతుంది. నోట్ ప్యాడ్ కానీ వర్డ్ ప్యాడ్ కానీ యూజ్ చేయొచ్చు. మీరు ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నట్లయితే మీకు VI ఎడిటర్ కానీ Gedit ఎడిటర్ కానీ అలాగే జీనీ లాంటి టెక్స్ట్ ఎడిటర్స్ని యూజ్ చేసి మీరు HTML కోడ్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. మీరు విండోస్ యూజ్ చేస్తున్నట్లయితే సెర్చ్ బాక్స్లో నోట్ ప్యాడ్ అని టైప్ చేయండి. నోట్ ప్యాడ్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. నోట్ ప్యాడ్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మీకు అన్టైటిల్ నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు HTML కోడ్ని టైప్ చేయాలి. ఇక్కడ డాక్ టైప్ HTML హెడ్ టైటిల్ డెమో పేజ్ అంటే ఈ వెబ్ పేజ్కి డెమో పేజ్ అనే టైటిల్ని ఇవ్వడం జరిగింది. హెడ్ సెక్షన్ క్లోజ్డ్. బాడీ ట్యాగ్ h1 అలైన్ ఈక్వల్స్ టు సెంటర్ హెలో స్టూడెంట్స్, h1 ట్యాగ్ క్లోజ్డ్. ఇక్కడ హెలో స్టూడెంట్స్ అనే టెక్స్ట్ని సెంటర్లో డిస్ప్లే చేయమని చెప్తున్నాం. అలైన్ ఈక్వల్స్ టు సెంటర్ అంటే వెబ్ పేజ్లో సెంటర్ స్పేస్లో డిస్ప్లే చేయడానికి అలైన్ ఈక్వల్స్ టు సెంటర్ యూజ్ చేసాం. బాడీ ట్యాగ్ క్లోజ్డ్, HTML ట్యాగ్ క్లోజ్డ్. తర్వాత మీరు ఈ కోడ్ని టైప్ చేసిన తర్వాత ఫైల్ మెనూ పైన క్లిక్ చేయండి. సేవ్ యాజ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈ HTML ఫైల్ని ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారో ఈ లొకేషన్ని సెలెక్ట్ చేసుకోండి. డెస్క్టాప్లోనా, డాక్యుమెంట్స్లోనా ఆర్ అదర్ డ్రైవ్స్లోనా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫైల్ నేమ్ అనేది ఇక్కడ .html ఎక్స్టెన్షన్తో మనం టైప్ చేయాలి. ఈ ఫైల్కి demo1.html అని ఇవ్వడం జరిగింది. సేవ్ యాజ్ టైప్ ఆల్ ఫైల్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత సేవ్ బటన్ పైన క్లిక్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ ఫైల్ సేవ్ అయిన తర్వాత మనం వెబ్ బ్రౌజర్లో ఓపెన్ చేస్తే అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. హెలో స్టూడెంట్స్ అనేది సెంటర్ ఆఫ్ ది వెబ్ పేజ్లో డిస్ప్లే చేయడం జరిగింది. డెమో పేజ్ చూసారా, ఇక్కడ
టైటిల్ ఆఫ్ ది వెబ్ పేజ్, డెమో పేజ్ ఇక్కడ డిస్ప్లే అయింది. ఒకవేళ టైటిల్ ఇవ్వకపోతే demo1.html అనేసి ఇక్కడ కూడా డిస్ప్లే చేస్తుంది. ఇది మనకు ఫైల్ లొకేషన్ సి డ్రైవ్లో యూజర్స్ ctrpvkn09 డెస్క్టాప్ demo1.html అంటే నేను ఈ ఫైల్ని డెస్క్టాప్ పైన సేవ్ చేయడం జరిగింది. బేసిక్ ట్యాగ్స్ ఆఫ్ HTML. పారాగ్రాఫ్ ట్యాగ్, దీన్ని మనం టెక్స్ట్ని పారాగ్రాఫ్స్గా డిస్ప్లే చేయడం కోసం ఈ ట్యాగ్ యూజ్ చేస్తాం. లైన్ బ్రేక్ ట్యాగ్, మనకు న్యూ లైన్ని ఇన్సర్ట్ చేయడానికి ఈ BR ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది. HR ట్యాగ్, హారిజాంటల్ లైన్, దీన్ని మనం ఒక లైన్ హారిజాంటల్గా వెబ్ పేజ్లో ఒక హారిజాంటల్గా లైన్ని డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం. సెంటర్ ట్యాగ్, ఇది మనకు అలైన్ ఈక్వల్స్ టు సెంటర్ అట్రిబ్యూట్ లాగా యూజ్ అవుతుంది. మనకు టెక్స్ట్ని వెబ్ పేజ్లో సెంటర్లో డిస్ప్లే చేయడానికి ఈ సెంటర్ ట్యాగ్ యూజ్ అవుతుంది. B ట్యాగ్, టెక్స్ట్ని బోల్డ్ స్టైల్లో డిస్ప్లే చేయడానికి B ట్యాగ్ యూజ్ చేస్తాం. ఇటాలిక్ ట్యాగ్ I, అంటే టెక్స్ట్ని ఇటాలిక్ స్టైల్లో డిస్ప్లే చేయడం కోసం ఇది యూజ్ అవుతుంది. U ట్యాగ్, అండర్లైన్, మనం టెక్స్ట్కి అండర్లైన్ ఇవ్వాలనుకుంటే ఈ U ట్యాగ్ యూజ్ చేసుకోవచ్చు. స్ట్రైక్ ట్యాగ్, స్ట్రైక్ త్రూ, టెక్స్ట్ని అడ్డంగా ఒక లైన్ గీసేయాలి. టెక్స్ట్ రాసినప్పుడు అది దానికి అడ్డంగా స్ట్రైక్ త్రూ చేయాలనుకున్నప్పుడు ఈ స్ట్రైక్ ట్యాగ్ యూజ్ చేయండి. సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్, SUP, మనం మ్యాథమెటిక్స్లో a+b² అని రాస్తాం. అక్కడ స్క్వేర్ అలా రాయాలంటే ఈ సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ అవుతుంది. సబ్స్క్రిప్ట్ ట్యాగ్, SUB, మనం మ్యాథమెటిక్స్లో x2 + y2 = 10 అని రాస్తుంటాం. అంటే సబ్స్క్రిప్ట్లో రాయాలనుకున్నప్పుడు ఈ SUB ట్యాగ్ యూజ్ అవుతుంది. ఇక్కడ బేసిక్ ట్యాగ్స్ అన్నీ యూజ్ చేసి ఒక ఎగ్జాంపుల్ డెవలప్ చేయడం జరిగింది. HTML ట్యాగ్స్ అని దీనికి నేమ్ ఇచ్చాం. డాక్ టైప్ HTML, ఇక్కడ హెడ్ సెక్షన్ అనేది మనం తీసుకోలేదు, అది ఆప్షనల్ కాబట్టి తీసుకోలేదు. బాడీ సెక్షన్ మాత్రం కంపల్సరీగా ఉండాలి, ఎందుకంటే మనం ఇంప్లిమెంట్ చేసేదంతా కూడా వెబ్ పేజ్లో డిస్ప్లే అవ్వాలంటే బాడీ సెక్షన్లో మొత్తం ఇంప్లిమెంట్ చేస్తాం. ఫస్ట్ లైన్ అబ్జర్వ్ చేయండి. సెంటర్ ట్యాగ్ యూజ్ చేసాం, ఫాలోడ్ బై U ట్యాగ్. హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు HTML క్లాస్. ఫస్ట్ U ట్యాగ్ క్లోజ్ చేసాం, తర్వాత సెంటర్ ట్యాగ్ క్లోజ్ చేసాం. అంటే సెకండ్ ఓపెన్ చేసిన U ట్యాగ్ని ఫస్ట్ క్లోజ్ చేసాం, ఫస్ట్లో ఓపెన్ చేసిన సెంటర్ ట్యాగ్ని దీని తర్వాత క్లోజ్ చేయడం జరిగింది. సో దీని మీనింగ్ ఏంటి? హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు HTML క్లాస్ అనే టెక్స్ట్ని వెబ్ పేజ్లో సెంటర్లో డిస్ప్లే చేయాలి, అలాగే అండర్లైన్ కూడా చేయాలి. సెకండ్ లైన్ పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేసాం. B ట్యాగ్ అనేది యూజ్ చేయడం జరిగింది కాబట్టి HTML అనేది బోల్డ్గా కనిపిస్తుంది. స్టాండ్స్ ఫర్ హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, ఫుల్ స్టాప్. తర్వాత BR ట్యాగ్ అనేది యూజ్ చేయడం జరిగింది కాబట్టి లైన్ బ్రేక్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. నెక్స్ట్ లైన్లో ఈ HTML ఈజ్ వైడ్లీ యూజ్డ్ టు క్రియేట్ అండ్ ఫార్మాట్ వెబ్ పేజెస్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ ఇక్కడ BR ట్యాగ్ యూజ్ చేయకపోతే ఇది ఫుల్ స్టాప్ తర్వాత ఈ టెక్స్ట్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో BR ట్యాగ్ యూజ్ చేసాం కాబట్టి నెక్స్ట్ లైన్లో ఇటాలిక్లో HTML ఈజ్ వైడ్లీ యూజ్డ్ టు క్రియేట్ అండ్ ఫార్మాట్, తర్వాత మళ్ళీ అండర్లైన్ ట్యాగ్ యూజ్ చేసాం. వెబ్ పేజెస్ అంటే వెబ్ పేజెస్కి అండర్లైన్ ఇవ్వడం జరుగుతుంది, తర్వాత ఫుల్ స్టాప్. పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్డ్. ఇక్కడ స్ట్రైక్ ట్యాగ్ యూజ్ చేసాం కాబట్టి HTMI అనేది స్ట్రైక్ త్రూ అవుతుంది, తర్వాత HTML డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ HR ట్యాగ్ యూజ్ చేసాం కాబట్టి ఒక హారిజాంటల్ లైన్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ హారిజాంటల్ లైన్ తర్వాత బోల్డ్ ట్యాగ్ యూజ్ చేసాం. X సబ్ ట్యాగ్ 1 సబ్ ట్యాగ్ క్లోజ్డ్, సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ SUP, తర్వాత 2 సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్డ్. దీని మీనింగ్ ఏంటి? x1² అనేది డిస్ప్లే అవుతుంది, ప్లస్ y సబ్ ట్యాగ్ 1 సబ్ ట్యాగ్ క్లోజ్డ్ అంటే y1, అంటే x1² ప్లస్ y1 అని డిస్ప్లే చేయడానికి ఇలా రాశాం. అవుట్పుట్ని గమనిస్తే HTML tags.html అనేది ఇక్కడ టైటిల్లో డిస్ప్లే చేసింది, ఎందుకంటే మనం టైటిల్ని ఇవ్వలేదు కాబట్టి డాక్యుమెంట్ నేమే ఇక్కడ టైటిల్లా చూపిస్తుంది. హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు HTML క్లాస్, సెంటర్ ఆఫ్ ది వెబ్ పేజ్ విత్ అండర్లైన్, HTML విత్ బోల్డ్, స్టాండ్స్ ఫర్ హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, ఫుల్ స్టాప్.
HTML as italic is widely used to create and format web pages with underline. HTMI స్ట్రైక్ త్రూ చేశాం, HTML తర్వాత హార్జాంటల్ లైన్ ఇన్సర్ట్ చేశాం, తర్వాత x1 స్క్వేర్ ప్లస్ y1ని డిస్ప్లే చేయడానికి కోడ్ రాశాం. సమ్మరీ ఆఫ్ దిస్ సెషన్. HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. దీన్ని మనం వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి, ఫార్మాట్ చేయడానికి యూజ్ చేస్తాం. HTML uses tags and attributes to implement web pages. HTMLలో ట్యాగ్స్ని, అట్రిబ్యూట్స్ని యూజ్ చేయడం ద్వారా వెబ్ పేజెస్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇన్ HTML ట్యాగ్స్ ఆర్ రిటర్న్ ఇన్సైడ్ ఆఫ్ లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ సింబల్స్. అంటే ట్యాగ్స్ని లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ సింబల్స్ మధ్యలోనే రాయాలి. టు ఇంప్లిమెంట్ HTML we need a simple text editor like notepad. అంటే మనకు జస్ట్ ఒక నోట్ ప్యాడ్ ఉంటే సరిపోతుంది, వేరే ఏ అప్లికేషన్ అవసరం లేదు. అండ్ ఏ వెబ్ బ్రౌజర్ టు ఎగ్జిక్యూట్ HTML కోడ్. అంటే మనం డెవలప్ చేసిన HTML కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ కానీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ, మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ సరిపోతుంది. HTML బేసిక్ ట్యాగ్స్. HTML ట్యాగ్ అనేది పేరెంట్ ట్యాగ్, తర్వాత హెడ్ ట్యాగ్, బాడీ ట్యాగ్. ఈ రెండు కూడా HTML ట్యాగ్కి చిల్డ్రన్. హెడ్ ట్యాగ్లో మనం టైటిల్, వెబ్ పేజ్ టైటిల్ని డిఫైన్ చేయొచ్చు, అలాగే అదర్ ఎక్స్టర్నల్ డాక్యుమెంట్స్ని లింక్ చేయొచ్చు. బాడీ ట్యాగ్లో మనం HTML కోడ్ మొత్తం బాడీ ట్యాగ్లోనే ఇంప్లిమెంట్ చేస్తాం. సో వెబ్ పేజ్లో మనకు డిస్ప్లే చేసేదంతా కూడా బాడీ ట్యాగ్లోనే ఇంప్లిమెంట్ చేస్తాం. పారాగ్రాఫ్ ట్యాగ్ P, బోల్డ్ ట్యాగ్ B, ఇటాలిక్ ట్యాగ్ I, అండర్లైన్ చేయడానికి U ట్యాగ్, సెంటర్లో డిస్ప్లే చేయడానికి సెంటర్ ట్యాగ్, లైన్ బ్రేక్ ఇన్సర్ట్ చేయడానికి BR ట్యాగ్, హారిజాంటల్ లైన్ని ఇన్సర్ట్ చేయడానికి HR ట్యాగ్, స్ట్రైక్ త్రూ చేయడానికి స్ట్రైక్ ట్యాగ్, సూపర్ స్క్రిప్ట్లో డిస్ప్లే చేయడానికి SUP, సబ్స్క్రిప్ట్లో టెక్స్ట్ని డిస్ప్లే చేయడానికి SUB. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ లర్నింగ్.